ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. మన కేస్ స్టడీ నెంబర్ 3లో హన్సిక ఫ్రమ్ హైదరాబాద్. జీవితంలో ఒక దశ వస్తుంది, మన చేతిలో ఏమీ లేకపోయినట్టుగా అనిపించే దశ. మనం ఏ తప్పు చేయకపోయినా అన్నీ ఒక్కసారిగా జారిపోయినట్లుగా అనిపించే సమయం. ఈరోజు నేను చెప్పబోయే కేస్ స్టడీ కూడా అలాంటిదే. మంచి ఉద్యోగం, స్థిరమైన ఆదాయం, రియల్ ఎస్టేట్ పెట్టుబడులున్నాయి, వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న రిలేషన్ ఉంది. అన్నీ సవ్యంగా సాగుతున్నాయి. కానీ ఒక్కసారిగా ఉద్యోగం వదలాల్సి వచ్చింది. కొత్త ఉద్యోగంలో స్థిరత్వం లేదు. రియల్ ఎస్టేట్లో నష్టం వచ్చింది. రిలేషన్లో అడ్డంకులు వచ్చాయి. తండ్రి మరణం, అన్నయ్యకు తీవ్రమైన అనారోగ్యం. ప్రశ్న ఒకటే, నేను ఏమి తప్పు చేశాను? సో క్లయింట్కి సంబంధించినటువంటి పరిచయం ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్కు చెందిన హన్సిక, అంటే పేరు మార్చబడింది ఇక్కడ. నేను ఆస్ట్రోసేజ్ ద్వారా నన్ను సంప్రదించారు. వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం. ఆమె చాలా ఆత్మవిశ్వాసంతో ఉండే అమ్మాయి. సాంకేతిక రంగంలో అంటే ఐటీ కంపెనీ నుంచి మంచి స్థానం, సొంత సంపాదన ఉంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. మంచి రిలేషన్ కూడా ఉంది. జీవితం ఒక స్థాయికి చేరిందని అనుకున్న సమయంలో అన్నీ మారిపోయాయి. ఆమె నన్ను అడిగిన ప్రశ్న, మేడం, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. నా జీవితం బాగానే సాగుతోంది, చాలా బాగా సాగుతోంది. ఒక్కసారిగా ఎందుకు ఇలా జరిగింది? ఇది దురదృష్టమా, లేక నా జాతకంలో ఏదైనా తీవ్ర గ్రహ బలం, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉందా? ఎందుకు అన్నీ ఒకేసారి అవుతున్నాయి ఇలా? ఆమె గొంతులో భయం ఉంది, మనసులో గందరగోళం ఉంది. నేను జాతక విశ్లేషణ చేసిన తర్వాత, ఆస్ట్రాలజికల్ అనాలిసిస్ చేసిన తర్వాత చూస్తే ఆమెకు కేతు మహాదశ ప్రారంభం జరిగింది. ఆమె జీవితంలో ప్రధాన మార్పు కేతు మహాదశ ప్రారంభం. కేతువు చెడు గ్రహం కాదు. అందరికీ కేతువు రాగానే ఇలా జరగదు. కానీ అది డిటాచ్మెంట్ ఇచ్చే ప్లానెట్. అన్నిటి నుంచి కూడా విడిపించేది, అన్నిటి నుంచి డిటాచ్మెంట్ తీసుకొచ్చే ప్లానెట్. బట్ కేతు ఉన్న ప్లేస్మెంట్, దాన్ని బట్టి ఆ యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. కేతు మహాదశ స్టార్ట్ అయినంత మాత్రాన అన్నీ ఇలా జరుగుతాయి అంటే అస్సలు కాదు. బట్ ఆమె జాతకంలో కేతువు 4వ భావంలో ఉన్నారు, 4th హౌస్లో, లగ్నం నుంచి. 4వ భావం సూచించేది కుటుంబ సుఖం, తల్లి తండ్రి, మానసిక ప్రశాంతత, స్థిరాస్తులు. అండ్ కేతువు అక్కడ ఉన్నారు తన చార్ట్లో. కుటుంబ విషయంలో వేరుపాట్లు, స్థిరాస్తి నష్టాలు, అంతర్ముఖ బాధ, మనశ్శాంతి కోల్పోవడం, రియల్ ఎస్టేట్ నష్టం ఇక్కడి నుంచే మొదలైంది. చతుర్థం రియల్ ఎస్టేట్ కూడా సూచిస్తుంది. సో కేతువు యాక్టివేషన్ ఒక్కసారిగా రాగానే ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యాయి. అందులో రాహు అంతర్దశ ప్రభావం కూడా. అండ్ రాహువు 10వ భావంలో ఉన్నారు, కెరీర్ యాక్సిస్. అంటే 4లో కేతు ఉన్నప్పుడు 10లోనే కదా రాహు ఉండేది. సో 4కి ఎదురుగా ఉండేది 10వ భావం. అక్కడ రాహు అంటే 10వ భావం అంటే ఉద్యోగం, కర్మస్థానం, మెయిన్లీ సామాజిక గౌరవం. రాహు అక్కడ. అనుకోని మార్పులు, ఉద్యోగంలో ఒత్తిడి, స్థిరత్వం లేకపోవడం. అందుకే మంచి సంస్థను వదిలి రావాల్సి వచ్చింది. కేతువు శని అంతర్దశ జరుగుతోంది. అంతర్దశ రాహువు కాదు, కేతువులో శని అంతర్దశ మొదలైంది అమ్మాయికి. ఇక్కడే అసలు మలుపు. శని ఆమె జాతకంలో పంచమంలో ఉన్నారు. అంటే పంచమం రిలేషన్షిప్ని కూడా సూచిస్తోంది. 5th హౌస్తో సంబంధం కలిగి ఉన్నారు శని. అంటే అక్కడే ఉన్నారు, పంచమ స్థానంలోనే శని ఉండటం. అనుబంధం, భవిష్యత్ ప్రణాళికలు ఇవన్నీ కూడా 5వ భావం సూచిస్తుంది. శని అక్కడుంటే పరీక్షలు, రిలేషన్స్లో ఇబ్బందులు, రిలేషన్షిప్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటాయి. కేతు మహాదశలో శని అంతర్దశ ప్రారంభమైంది, అందుకే సంబంధం విరిగిపోయింది. శని సాడేసాతి కూడా జరుగుతోంది. ఎందుకంటే ఆమె చంద్రరాశి మీనరాశి, పైసెస్. ప్రస్తుతం శని సంచారం అంటే అప్పుడు అమ్మాయి నన్ను అడిగినప్పుడు, అంటే రీసెంట్గానే కొంతకాలం క్రితం, శని సంచారం అనేటటువంటిది ఏలినాటి శని
పీక్ స్టేజ్లో అత్యున్నత దశలో ఉంది. ఈ దశలో కుటుంబ కర్మ ఫలితం వస్తుంది. తండ్రి ఆరోగ్యం మీద కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఆర్థిక ఒత్తిడి ఉంటుంది, మానసిక భారం ఉంటుంది, అన్నీ కూడా కలిసి ఉంటాయి. ఎందుకు అన్నీ ఒకేసారి వచ్చాయి అని అంటే జ్యోతిషంలో ఒక నియమం ఉంది. మహాదశ, అంతర్దశ, గోచారం. ఈ 3 ఒకే యాక్సిస్ని ప్రభావితం చేస్తున్నట్లయితే జీవితం కుదిపేస్తుంది. ఇక్కడ అదే జరిగింది. సో దీనికి నేను సూచించిన పరిహారాలు వచ్చేసి కేతు శాంతి, ప్రతి మంగళవారం గణపతి ప్రార్థన, ఓం కేతవే నమః 108 సార్లు అది కూడా చేయాలి. అనాథ కుక్కలకు ఆహారం పెట్టడం. తర్వాత శని శాంతి, ప్రతి శనివారం నువ్వుల నూనె దీపం వెలిగించడం, శని మంత్రం చదువుకోవడం, వృద్ధులకు దానం చేయటం ఇవి. తర్వాత పితృశాంతి కూడా జరగాలి అమ్మాయి చాటు ప్రకారం. అమావాస్య నాడు తర్పణం, వృద్ధాశ్రమాలలో భోజన దానం. ఇవి నేను సజెస్ట్ చేసినటువంటి రెమెడీస్, పరిహారాలు. ఇవన్నీ చాలా సింపుల్ పరిహారాలు, తనకు తనే చేసుకోవచ్చు. ఎటువంటి డబ్బు ఖర్చు కూడా లేకుండా చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఆమె రీసెంట్గా మళ్ళీ కనెక్ట్ అయినప్పుడు ఇప్పుడున్న పరిస్థితి, ఉద్యోగం అంటే ఇప్పుడు మారినప్పటికీ కూడా ఇప్పుడున్న ఉద్యోగం స్థిరంగా ఉంది, ఆదాయం మెల్లగా మెరుగవుతోంది, మానసిక స్థితి బాగుంది. కానీ ప్రేమ విషయంలో ఇంకా శని పరీక్ష కంటిన్యూ ఉంది. శని ఆలస్యం చేస్తాడు, నిరాకరించడు. నేర్చుకోవాల్సిన పాఠం, చెడు సమయం శాశ్వతం కాదు, మంచి సమయం కూడా శాశ్వతం కాదు. గ్రహాలు శిక్షించవు, పాఠం నేర్పుతాయి. ఈ యొక్క హంసిక చెప్పినటువంటి రియల్ లైఫ్ స్టోరీలో మీ జీవితానికి దగ్గరగా ఉన్న విషయం ఏదైనా ఉందా? మీ కథ కూడా చెప్పాలనిపిస్తే మీ వ్యక్తిగత వివరాలు చెప్పకుండా కేవలం పరిస్థితి మాత్రమే వ్యాఖ్యల్లో అంటే కామెంట్స్లో మీరు చెప్పొచ్చు. మీ గోప్యత మా దగ్గర సురక్షితం. వ్యాఖ్యల్లో నుండి కొన్ని నిజమైన సందర్భాలు ఎంపిక చేసి నేనే వ్యక్తిగతంగా సంప్రదిస్తాను. మీ జనన వివరాలు గోప్యంగా తీసుకొని మీ జాతక విశ్లేషణను వ్యక్తిగతంగా పంపిస్తాను. ఎందుకంటే కొన్ని కథలు ప్రజల ముందుకు రావడానికి కాదు, సరైన దిశను వారికి చూపించడం కోసం మాత్రమే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది మీ పంచామృతం జ్యోతిష సేవల నుండి. మళ్ళీ మరో డీప్ కేస్ స్టడీతో కలుద్దాం. ధన్యవాదాలు.